ప్రపంచంలో రకరకాల సంఘర్షణలు, ఘర్షణలు చూస్తుంటే అమాయక ప్రాణాలు పోతుంటే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. కాశ్మీర్ సమస్య కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ దాడులు, ప్రతిదాడులు కావచ్చు. ఇంత ఘర్షణలు ఆపలేకపోతున్నాం ఏంటి? మనం ఎక్కడున్నాం? ఏ సమాజంలో ఉన్నాం? ఈ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. ఈ యుద్ధాలు ఆగుతాయా? ఈ గొడవలకి అంతం ఉంటుందా? ఈ క్వశ్చన్ మనం ఒకసారి ఆలోచించాలి. దీనికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. మ్యాకియావెల్లీ అనే ఒక పొలిటికల్ థింకర్ ఒక మాట అంటారు, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ ఈజ్ అట్ స్టేక్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, జస్ట్ ఆర్ అన్జస్ట్. యూ కెన్ ఫాలో ఎనీ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ విల్ ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ నేషన్. అంటే నీ జాతి ప్రయోజనాలు పణంగా ఉన్నప్పుడు మంచి చెడు, నైతికత అనైతికత పక్కన పెట్టేశాయి, నీ నేషనల్ ఇంట్రెస్టే ప్రయారిటీ అని. కానీ నేషనల్ ఇంట్రెస్ట్తో పక్క దేశం యొక్క అమాయకుల్ని చంపేస్తావా? క్వశ్చన్ నెంబర్ 1. ఎక్కువ మంది సివిలియన్స్ చనిపోతున్నారు, ఇన్నోసెంట్ విక్టిమ్స్ అయిపోతున్నారు వాళ్ళు, పసిపిల్లలు, వృద్ధులు, లేడీసు, వీళ్ళందరూ. దీనికి కారణం ఏంటి అంటే వీఆర్ నాట్ ప్రాపర్లీ క్వాంటిఫైయింగ్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ సివిలియన్స్. అంటే సివిలియన్స్ యొక్క జీవితాలు క్వాంటిఫికేషన్ మనం చేయట్లా. ఎంత నష్టం జరుగుతుంది, ఒక్కొక్క జీవితాలు ఎంత విలువైనవి, ఈ పక్కన పెట్టేస్తున్నాం. జో బిడెన్ అమెరికన్ ప్రెసిడెంటు నా జీవితంలో ఇంతటి ఘాతుకొని చూస్తాను అనుకోలేదు ఇంతవరకు, చిన్న పిల్లల్ని కూడా తలలు నరికేస్తున్నారు, ఏంటి ఘోరం అంటున్నాడు. బిడెన్ మాటలు వింటుంటే ఆయనకి ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు ఆయన. అంత దారుణంగా పసిపిల్లలు ఏం తప్పు చేశారు ఏ యుద్ధంలో కూడా. ఒకప్పుడు శ్రీలంక అంతర్యుద్ధంలో శ్రీలంకన్ సైన్యమే వేలుపిల్లై ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ప్రభాకరన్ చంపేసింది. దానికి సంబంధించి చాలా పెద్ద గొడవ అవుతుంది. అంతెందుకు ఎల్ఎల్ఆర్సి లెసన్స్ లెర్న్డ్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ కూడా చాలా విషయాలు బయట తీసుకొచ్చింది శ్రీలంక గురించి. యుద్ధాల్లో, అంతర్యుద్ధాల్లో పిల్లల్ని, ఆడవాళ్ళని ఆయుధాలుగా వాడుకోవటం, ఆడవాళ్ళపైన ఘాతుకాలు చేయటం, పిల్లలు ఎదురుగానే పెద్దలను చంపేయటం. ఆ జనరేషన్ మొత్తానికి చూడండి, ఇజ్రాయలీస్లో తల్లిదండ్రులు చనిపోవటం, వాళ్ళని చంపేయటం, రెఫ్యూజీస్గా ఉండటం, ఎలాంటి మెమొరీస్ ఇస్తున్నాం మనం అనేది ఆలోచించాలి. వీటన్నిటికీ కారణం ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఫెయిల్యూర్. అంతర్జాతీయ వ్యవస్థలు, ఐక్యరాజ్య సమితి కానీ, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సిస్టమ్స్ కానీ. మనం సోవరిన్ స్టేట్ సిస్టంలో ఉన్నంత మాత్రాన ఇంటర్నేషనల్ సిస్టమ్ని అంత తక్కువ చేయాలా? ఐక్యరాజ్య సమితి అలా చూస్తూ ఊరుకుంటుందా? 193 దేశాలున్న ఐక్యరాజ్య సమితి గట్టిగా దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏ దేశం ఏం చేయలేకపోతుంది ఏంటి? పెద్ద క్వశ్చన్ కదా ఇదంతా. సో అమాయకుల ప్రాణాలు, మన పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ చూద్దాం, తాలిబాన్ ఇష్యూ. ఇటు పక్కన పాకిస్తాన్ చూద్దాం, టెర్రరిజం. ఇంకో పక్కన మిడిల్ ఈస్ట్లో అయితే రణరంగమే వస్తుందన్నమాట. ఇంతటి దారుణం అవసరమా ప్రపంచంలో అనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? యుఎన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి? యుఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది? క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. తర్వాత రెజల్యూషన్స్ పెట్టి రీకన్సిలియేషన్ చేసి, లేకపోతే ఎవరు తప్పో ఎవరు ఒప్పో తీసుకు సరిపోతుందా? రిపోర్ట్లు తయారు చేస్తే సరిపోతుందా? కదా, ఇవన్నీ క్వశ్చన్సే కదా. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇదంతా అంతర్జాతీయ దౌత్యం విఫలం అవటమే కదా. పొలిటికల్ సొల్యూషన్స్ తేలేకపోతున్నాం, డిప్లొమాటిక్ సొల్యూషన్స్ తేలేకపోతున్నాం. డిప్లొమసీ ఇన్ఎఫెక్టివ్గా ఉందనే కదా అర్థం ఇక్కడ. సో ఇండాక్ట్రినేషన్ ఎంత గొప్పగా ఉన్నా, ప్రపంచం మొత్తం ఐక్యంగా ఉంటే ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు. అంటే ఎంత పెద్ద మత ఛాందసవాదం ఉన్నా, ఏ మతం గొప్పదో ఏ మతం తక్కువదో పక్కన పెడితే, అమాయకుల ప్రాణాలు ఏ మతంలో అయినా ఒకటే. సో ఈ యుద్ధాలు మనం ఆపాలి, ప్రపంచం ఐక్యం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అంతేగాని నేను సోవరిన్ స్టేట్ సిస్టంలో ఉన్నాను, నా దేశం నేనే, నా జాతి ప్రయోజనం నాదే, నేను ఖండించి ఊరుకుంటాను, ఏ జాతి ఈరోజు సైలెంట్గా ఉన్నా అన్యాయమే. గత 10-15 సంవత్సరాలుగా చూస్తే, ఓ పక్క మయన్మార్లో రోహింగ్యాలకి వాళ్ళ పట్ల హింస, ఓచుకోత, వాళ్ళు పరిగెత్తుకుంటూ ఏ దేశం వెళ్ళినా వాళ్ళని పంపించే ప్రయత్నాలు. ఇంకో పక్క శ్రీలంకలో దారుణం, ఎల్టీటీఈ, తర్వాత శ్రీలంక సైన్యం, అందరూ. ఇంకో పక్క చూస్తే కనుక మిడిల్ ఈస్ట్లో, ఇంకో పక్క యూరోప్లో ఇంతకుముందు రెఫ్యూజీ క్రైసిస్, శరణార్థుల క్రైసిస్. ఇది అది అని కాదు, ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న హింస మాత్రం ఈ రోజుల్లో, ఇంతటి టెక్నాలజీ ఉన్న రోజుల్లో, మనం మానవత్వం ఇంత బాగా పెరుగుతున్న రోజుల్లో, దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న రోజుల్లో, దేశాల మధ్య దూరాలు తరిగిపోతున్న రోజుల్లో యుద్ధాలు, ఇంత దారుణాలు అవసరమా? యుద్ధాలు చేయాలనుకుంటే దేశాల మధ్య ఉండొచ్చు, కానీ అమాయకులైన ప్రాణాల మధ్య మాత్రం కాదు. ఇది ముందు ప్రపంచం గ్రహించాలి, ఐక్యం కావాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం.
ప్రపంచంలో అనేక జాతులు, అనేక తెగలు, అనేక ప్రాంతాలు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని సలాడ్ బౌల్ అంటాం. అంటే ఇట్స్ అ మిక్స్చర్. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎందుకు అకామిడేట్ చేయకూడదు? అందరి హక్కులను మనం ఎందుకు గుర్తించకూడదు? ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి, డెమోక్రసీ, లిబరల్ డెమోక్రసీ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, అథారిటేరియనిజం. సో అన్నిటినీ, ఈ రెండింటి మధ్య ఉన్న క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటాం. అంటే రెండు దేశాల మధ్య, లేదా రెండు సివిలైజేషన్స్ మధ్య, లేదా రెండు జాతుల మధ్య, లేదా చాలా రెండు వ్యవస్థల మధ్య ఒక రకమైన సంఘర్షణ వచ్చింది అనుకోండి, అది ఒక క్లాష్. శామ్యూల్ పి హంటింగ్టన్ అని ఆయన పెద్ద ఆథర్, ఆయన క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే బుక్ రాశారు. దానిలో రకరకాల ఐడియాలజీస్ మధ్య ఎటువంటి తేడాలు వస్తున్నాయి, రకరకాల నాగరికతల మధ్య ఎటువంటి క్లాషెస్ వస్తున్నాయి అనే దాని మీద చక్కగా ఆయన వర్ణించారనమాట. అయితే బికు పరేక్ దీనికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. మల్టీ కల్చరల్ థియరీ ఆఫ్ రైట్స్. నువ్వు రైట్స్ ఇవ్వు, తప్పులేదు. అలానే ఇప్పుడు రెఫ్యూజీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ని గుర్తించు. రకరకాల సెక్షన్స్ ఉంటారు, వల్నరబుల్ సెక్షన్స్, వాళ్ళ రైట్స్ కూడా గుర్తించు. వాళ్ళ యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా రికగ్నైజ్ చెయ్యి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సొసైటీలో ఇలాంటి టాలరెన్స్ వస్తుందో, ఇలాంటి అకామిడేటివ్ థియరీస్ వస్తాయో, ఆటోమేటిక్గా సొసైటీ ఎవాల్వ్ అవుతుంది. అలా కాకుండా నా కల్చరే గొప్ప, నా మతమే గొప్ప, అలానే ఈ పెరోక్యల్ మైండ్ సెట్ ఉంది అనుకో, యుద్ధాలు తప్పవు.